చిన్నప్పుడు మనకు తగిలిన కొన్ని గాయాలుంటాయి కదా. అవి పైకి కనిపించవు, కానీ పెద్దయ్యాక కూడా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. మన నిర్ణయాల్ని, మన సంబంధాల్ని, ఇలా ప్రతీదాన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈరోజు మనం అచ్చంగా ఆ బాల్యపు గాయాల గురించే మాట్లాడుకుందాం. అసలు వాటి వెనుక కారణాలేంటి? అవి మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? పదండి చూద్దాం. ఒక్కసారిలా ఊహించుకోండి, మనందరికీ పుట్టినప్పుడు జీవితంలో దారి చూపించడానికి ఒక ఎమోషనల్ కంపాస్, అంటే ఒక భావోద్వేగ దిక్సూచి దొరుకుతుందని అనుకుందాం. ఏది మంచి, ఏది చెడు, ఎటు వెళ్ళాలి అని అది మనకు దారి చూపిస్తుంది. కాని ఒకవేళ పుట్టుకతోనే ఆ దిక్సూచి పగిలిపోయి ఉంటే అప్పుడది మనల్నెటువైపు నడిపిస్తుంది? ఆలోచించండి. సరే, మన జీవితానికి అంత ముఖ్యమైన ఆ దిక్సూచిలో అసలా పగులు ఎలా ఏర్పడుతుంది? దాని మూలాలెక్కడుంటాయి? ఈ సెక్షన్లో మనం ఆ మాతృగాయం, అంటే మదర్ వూండ్ యొక్క మూలాలను కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మాతృగాయం అంటే తల్లి నుంచి బిడ్డకు తెలియకుండానే వచ్చే కొన్ని భావోద్వేగ నమూనాలు, ఇంకా నొప్పి అనమాట. ఇక్కడ తల్లులను తప్పుపట్టడం కాదండోయ్, కేవలం ఆ తల్లి బిడ్డల మధ్య ఉండాల్సిన ఎమోషనల్ కనెక్షన్లో ఏదో లోపం జరిగిందని అర్థం. ఇది తరచుగా ఒక తరం నుంచి మరో తరానికి అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ గాయమున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందో చెప్పటానికి ఈ పోలికలు చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి. జీవితం ఒక పుస్తకం అనుకుంటే అందులో ఎవరో కొన్ని ముఖ్యమైన పేజీలు చించేసిన ఫీలింగ్. ఎంత తిన్నా తీరని ఒక రకమైన మానసిక ఆకలి, లేదా సొంత ఇంటికే దారి తెలియని ఒక అయోమయం. ఈ లోటుకు, ఈ శూన్యానికి కారణం చిన్నప్పుడు అందాల్సిన భావోద్వేగ భరోసా అందకపోవడమే. మరి ఆ పగిలిపోయిన దిక్సూచితో పెరిగే పిల్లల ప్రయాణం ఎలా ఉంటుంది? వాళ్లు దారి తప్పిన ఆ బాల్యాన్ని ఎలా ఎదుర్కొంటారో, కంటికి కనిపించని ఆ గాయం వాళ్ల జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో ఇప్పుడు చూద్దాం. తమ సొంత దిక్సూచి పనిచేయదు కాబట్టి ఈ పిల్లలు ఇతరుల మెప్పు కోసం చూడటం మొదలుపెడతారు. నాకు ఏమనిపిస్తుంది అని తమను తాము అడగడం మానేసి వాళ్లకు ఏం కావాలి అని ఆలోచిస్తారు. అలా మెల్లమెల్లగా తమ ఉనికికి ఇతరుల ఆమోదమే ఒక సర్టిఫికెట్లాగా మారిపోతుంది. బాల్యంలో ఏర్పడిన ఈ చిన్న చిన్న దారి మళ్లింపులే పెద్దయ్యాక జీవితంలో ముఖ్యమైన, సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్లను తీవ్రంగా దారి తప్పిస్తాయి, ఒక రకమైన గందరగోళానికి గురిచేస్తాయి. ఈ పట్టిక చూడండి ఎంత స్పష్టంగా ఉందో. చిన్నప్పుడు వాళ్ల మనసులో పడిన ఒకే ఒక్క నమ్మకం, ప్రేమ అనేది నాకు ఊరికే రాదు, నేను దాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. ఇదే నమ్మకం పెద్దయ్యాక సంబంధాలలో హద్దులు పెట్టుకోలేకపోవడానికి, అవసరానికి మించి త్యాగాలు చేయడానికి కారణమవుతుంది. ఇది ప్రేమను పొందడానికి బదులుగా చాలాసార్లు నిరాశనే మిగులుస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రవర్తనలన్నీ వాళ్ల వ్యక్తిత్వ లోపాలు కాదో, అస్సలు కాదో. అవి కేవలం చిన్నప్పుడు పాడైపోయిన వాళ్ల దిక్సూచి చూపిస్తున్న తప్పుడు దారులు. అందుకే తెలియకుండానే మళ్లీ మళ్లీ తమను బాధపెట్టే సంబంధాలనే ఎంచుకుంటూ ఉంటారు. లోపల ఇంత గందరగోళం, ఇంత నొప్పి పెట్టుకుని బయట ప్రపంచం ముందు నేను బాగున్నాను, అంతా ఓకే అని నటించడమంటే మాటలా? లోపల ఒక పెద్ద తుఫానును అణిచిపెట్టి బయటకు ప్రశాంతంగా ఉన్నట్టు ఒక ముసుగు ధరించడానికి ఎంత శక్తి కావాలో ఇప్పుడు చూద్దాం. నిజమే కదా, ఈ లోతైన గాయాలను, ఈ కథను ఎవ్వరికీ చెప్పకుండా లోపలే దాచిపెట్టడం వల్ల కలిగే ఆ భావోద్వేగ భారం, అది చాలా బరువుగా ఉంటుంది. ఆ ఒంటరితనం ఎవ్వరికీ కనిపించదు. ఇదొక విషవలయంలా పనిచేస్తుందన్నమాట. ఏదైనా సంఘటన వల్ల పాత గాయం మళ్లీ బయటపడుతుంది. అప్పుడు ఆ నిజమైన నొప్పిని లోపలే అణిచివేసి పైకి ఒక నవ్వుతున్న ముసుగు వేసుకుంటారు. కాని ఆ ముసుగు వల్ల వాళ్లు ఇతరులకు మరింత దూరమై ఇంకా ఒంటరిగా ఫీలవుతారు. ఇది వాళ్లకు ఒక రక్షణ కవచంలా అనిపించినా నిజానికి వాళ్లను చాలా అలిసిపోయేలా చేస్తుంది. సరే, ఇంత లోతుగా పాతుకుపోయిన ఈ గాయాలున్నప్పుడు వాటిని మాన్పడం ఎలా మొదలవుతుంది? ఈ ప్రతిధ్వనులతో జీవిస్తూ అసలు ఈ గాయాలను ఎలా ఎదుర్కోవాలి? ఏదైనా మార్గం ఉందా? ఇక్కడ మొట్టమొదటి అడుగు ఆ గాయాన్ని పూర్తిగా చెరిపేయడం కాదు, కేవలం దాని ఉనికిని గుర్తించడం. ఆ పగిలిన దిక్సూచిని కోపంతో కాకుండా కరుణతో చదవడం నేర్చుకోవడం. గతాన్ని నిందించకుండా అది ఈరోజు మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడమే అసలైన మొదటి అడుగు. గతమొక ప్రతిధ్వనిలాంటిది అనుకుంటే దాన్ని శత్రువులా కాకుండా ఒక మార్గదర్శిగా చూడటం మొదలుపెడితే ఏమవుతుంది? గతాన్ని మనం మార్చలేం, ఇది నిజమే. కాని దాని ప్రతిధ్వనిని సరిగ్గా వినడం నేర్చుకుంటే
మన భవిష్యత్తు అనే సంగీతాన్ని మనమే అందంగా స్వరపరుచుకోవచ్చు కదా.